పాలు ఒక రోజు ఎక్కువ పోతున్నా అంటే అవి పోపించుకుని ఆ పోసే రోజు తక్కువ పోయింది. ఎన్నయ్యే ఇదిగమ్మ షేప్ ఇదే వచ్చింది ఇదే అది నువ్వు నాకు ఫోన్ ఇచ్చింది. అది నాకు పెద్దదేమో చాలా పెద్దది తీసుకున్నాను. అది నువ్వు నాకు ఫోన్ ఇచ్చింది. ఎన్నికలకి మొన్నట్లా ఫుల్ చెట్టుకి పోయింది అన్నారు. వద్దులే మా ఇంటి మన నేను మాత్రం పని ఇచ్చాడు బోడి అయితే 250 ఇయ్యింది గా 250 ఇచ్చావా? ఇచ్చి బకెట్ ఇచ్చా. సరేలే సటికి అనుకుంటున్నావు. సరేలే అమ్మాయి వచ్చింది అనుకున్నా తెల్లొచ్చుకోమది. సరేలే ఇంటికి తెచ్చండి ఇది చూడు ఎన్నికల గంట ఎన్ని ఇచ్చినప్పుడు వాటితో ఎత్తుకోడి ఆయన నిజంగా ఇచ్చేస్తాడు. ఎందుకు 250? మనం బయటికి వెళ్ళు అది ఎంత చెప్తాడు? బకెట్ ఓవర్ని తీసుకుంటారు, 1 కంటే ఎక్కువ తీసుకుంటారు. మరి నీకు ఇచ్చిన ఎంత ఆ వారా అమ్మమ్మ అది ఎక్కువ పెట్టింది 50 రూపాయలు మాత్రం. నేను అదే అనుకున్నా అన్నా కూడా అమ్మ సరే తూలి పెట్టండి ఏం సార్ బాగుంది. నీకు పెద్ద వస్తువులు కొనాలి, టోపీ గిన్ని అట్లాంటివి కొనాలని చెప్తున్నా. ఇచ్చావుగమ్మా. నేను నాకు పెద్దగా సామాన్ ఇష్టం ఉండదుగా. ఇవన్నీ నాకు అవసరమైనంత వరకు చాలు. ఇవన్నీ పోయిన సోఫా సెట్, దివాన్ కాట, డబుల్ కాట్ మంచం మొత్తం 1,50,000 అయినాయిగా. మరి నాకు సామాన్ నేనే వద్దని తీసుకోలేదుగా. నీకు ఇష్టం నా సరే సామాన్ ఇచ్చేదాన్ని పండుగలకు నువ్వే వచ్చుతావు. మా అమ్మోళ్ళు ఊర్లో ఉన్నారనే కానీ ఎప్పుడు రాదు అసలు నా దగ్గరికి. ఊర్లోనేగా అని నా ఊర్లో ఉన్నా కూడా ఇష్టం ఉండట్లే. ఇప్పుడు అది వేరే ఊరు అనుకో 2 రోజులు వచ్చి ఉంటావుగా. ఏమా అది కాదు ముఖ్యం, మంచిగా ఉన్నారా బాగున్నారా అది ముఖ్యం. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారని కదా నాకు ఇష్టం, అంత సంతోషం. అంతవరకు నాకు పద్యాలు ఏవి తీసుకున్నావు నేను కొత్త ఏది తీసుకున్నా మన శ్రీకాంత్ తీసుకున్నా. లేకపోతే నీ వండిపోతున్నాయి అవి వాళ్ళు ఇచ్చినాయి కదా మా ఫ్రీగా. అప్పుడు ఫ్రీగా ఇచ్చాడు కదా. అలవాటు అయిపోయింది. ఈ షాప్ అలవాటు అయిన తర్వాత అయ్యే చివరి టీ కూడా ఉంది. తర్వాత టీ పెడుతుంది. మీ అమ్మ టీ అడిగేది అవి మానుకోరు కానీ అదిగాక మా అమ్మాయి బాగా పెట్టిద్దండి టీ మాత్రం.
నా వల్ల అయితే కాదు కత్తి పెట్టి అలవాటు అయితే ఏముంది మరి పొలం పని నా వల్ల అయిందా అంతే ఆ విషయం ఉంటేనే ఉన్నది బాధ వేసింది అన్నమాట అన్నామంటే అది కాదు ఎవరికి వచ్చే విద్య వాళ్ళు అంటున్నా మా అమ్మ ఒకటి ఫ్రిడ్జ్లో టమాటాలు ఇలాంటివి కావాలి తగ్గించుకోవడానికి పావు కేజీ 15 రూపాయలు అంట అవును అయినా పచ్చిమిర్చి లేకుండా ఏది బాగుంటుంది అవును టమాటా కూడా టమాటా పచ్చిమిర్చి లేకుండా ఊరక కొంచెం ఉడకనిస్తే సరిపోయింది ఎందుకంటే దీంట్లో ఏమైనా పురుగులు ఉన్నా అయిపోతుంది కదా ఎడిదిరిగి మనం కూరలో ఉడకనిస్తాము ఈరోజు మా గులాబీ చెట్టు పువ్వు పూసింది చూసావా చిన్న పువ్వే పెద్ద పువ్వు కాదు ఏందో చిన్న పూలే పోస్తున్నాయి చెప్పమ్మా ఇది కొంచెంసేపు మగ్గనిద్దాం ఇంకొన్ని ఇంకో ఇడ అందుకే ఫోన్ చేయలే డైలీ రోజు ఏం చేస్తాను నా సగం వండినా బాగుండేది ఎక్కువ వండేసాను
నా లెక్కలో ఎక్కువే. లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే మాత్రం అసలు ఏం బాగోదు, రకం వాసన వస్తుంది. అంటే అందరూ వేస్తారు అనుకోండి, మామూలుగా చెప్తున్నాను. మా ఇగో కాళ్ళు 12 అయిందిలే, తాగు 12 తాగు. అబ్బా కూర అయితే ఉడికిపోయింది మెత్తగా, చూసారు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోయింది. అన్నం తినేది మా, అన్నం తిని అన్నం కూరలన్నీ రెడీగా ఉన్నాయి. ఎడుకొచ్చి కూడా తినేయండి. సరే తింటాడు బాగా. నువ్వు ఆడికిరా దా, ఆడ తింటాడంట అన్నం, ఆకలి అవుతుందంట ఆడికి. ఏంది ఏం చెప్పు. సరే ఏంది డబ్బులు తేయాలంటే ఆయన రావాల్సిందే. ఇప్పుడు వస్తున్నాడు అంటలే. ఉప్పు సరిపోయిందా? తింటున్నావుగా తెలీదా? తెలీదు. బాగుంది. కొంచెం ఉప్పు సరిపోలా, కొంచెం ఉప్పు సరిపోలా. రేపో ఏందమ్మా కాయలు అక్కడ కదా, కాయలు తెచ్చా. ఏంటి అన్నీ జాంగ్రీ జాంకాయలా? ఏంటి చుట్టుకాయలా?
అబ్బాయి పైన ఉన్నాడు. ఏంది మా ఎందుకు మా అన్నీ తింటానికి రోజు కొట్టుకు బావటం పిల్లాడితో రోజుకు. అయితే ఇవన్నీ తీసుకొస్తావా? నువ్వేం తెచ్చావు చెప్పు ఫస్ట్. ఏంటి సర్రా నీకే పెడతా ముందు. ఎప్పటి నుంచో రెడ్ ఈ చున్నీ బాగుంటుంది. కాటన్ చున్నీ తెస్తానంటే వైట్ చున్నీ ఎందుకు తెచ్చా? నేను తీసుకున్నావుగా. నేను లెగ్గిన్ మా తెమ్ముంది రెడ్ లెగ్గిను వైట్ చున్నీ ఆల్రెడీ నేను తీసుకున్నారు. ఇంకెందుకు తెచ్చారు? చెప్పలేదు వెనక్కి పంపించానంటే లెగ్గిన్ పంపించింది, చున్నీ పంపించలేదు. నా పెళ్ళిలో తెచ్చింది. సరిపోయింది లేపో. ఏంటి పూలా? చామంతి పూలు తెచ్చు. కాయలు తెచ్చావా? ఫ్రూట్స్ ఏమంటారు వీటిని? గంగిరెక్కాయలు. చూపి. చెక్కలు, ఏంటి ఇయా ఏం బాగుంది? వేపుకోవడానికా? పల్లెల్లో 100, మన ఊర్లో 90ఏగా. ఏంటి తెచ్చా? ఏంటి చున్నీలా? సరేలే అయ్యా. అది బయట డబ్బులుది. లే ఫ్రిడ్జ్లో పెడతాం కాదు, డబ్బాల్లో పోసుకోవాలి, లేకపోతే కిచెన్లో పోసుకోవాలి. సరే. ఎందుకు 2 తెచ్చారు? అక్కడికి ఒకటి ఇక్కడికి ఒకట? అబ్బాయికా వాడు రావాలి. ఇవన్నీ గోల గోల చేస్తాడు. తీగ పక్కన అర్జెంటుగా తీసేయి. అమ్మ 2 తెచ్చింది. అక్కడికి ఒకటి ఇక్కడికి ఒకటి. ఇదిగో ఎవరికి? ఇదిగో ఇది తీసుకెళ్ళి. బిస్కెట్లు కూడా తీసుకెళ్ళి. నువ్వేం నేను వద్దా? 2 దాంట్లో ఒకటి అటు పెట్టు. చిప్స్